ఓకే సార్, మీరు వేసేయండి చూడవలసిన వేసేయండి. జాతి కీర్తి పతాక ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు. ఆయన పేరు చెబితేనే తెలుగు జాతి మొత్తం యావత్తు ఉత్తేజంతో ఉప్పొంగుతారు. ఆయన గతించి ఇప్పటికీ కూడా 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చరిత్రలో దైవం మనుష్య రూపేణ మరి ప్రజల్లో దేవుడిగా మిగిలిపోయారు. అటువంటి ఖ్యాతి సంపాదించుకున్న ఆయన ఎప్పటికీ కూడా తెలుగు జాతి గుండెల్లో బతికే ఉంటారు. మరి ఏదైతే ఆయన చేసినటువంటి సంస్కరణలు అన్ని రంగాల్లో దీంట్లోనే విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, మరి వ్యవసాయ రంగంలో కానీ, మరి అలాగే నీటిపారుదల శాఖలో కానీ ఇవాళకి కూడా 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా అగ్రగామిగా ముందుకు సాగుతున్నాయి. అంటే మరి వాళ్ళ ఆయన యొక్క బాటలోనే అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ వారైనా ఆయన పేరు చెప్పందే, ఆయన సంస్కరణలు చెయ్యందే ఎవరికి కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మనుగడ లేదు. మరి వాళ్ళకి కూడా కాంగ్రెస్ పార్టీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, బిఎస్ఆర్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా, మరి ఎవరైనా కూడా సంస్కరణలకు తొలిగా తెలదీసినటువంటి మహనీయుడు ఆయన పెట్టిన సంస్కరణలే ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తూ మరి ఆయన ఆశయ సాధనలో అన్న నందమూరి తారక రామారావు ఏదైతే ఒక స్ఫూర్తిని నింపెళ్ళాడో, ఏదైతే ఆయన ఒక ఆశయంతో ఈ పార్టీని స్థాపించారో అదే ఆశయ స్ఫూర్తిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన తర్వాత నారా లోకేష్ గారి సారథ్యంలో కానీ ఆయన చూపిన అడుగుజాడల్లోనే తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. పేదవాడి ఉన్నతి కోసమే, పేదవాడి జీవితం కోసమే, పేదవాడిని ఉన్నతంగా చూడాలి అని చెప్పి అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చి మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించి మరి ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి మహానుభావుడు ఆయన. మరి రాజకీయంగా జన్మనిచ్చినటువంటి అటువంటి నాయకుడికి ఎంతోమంది నాయకులు ఇవాళకి కూడా రుణపడి ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఏదైతే తెలుగు జాతి ఉన్నంతకాలం, ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క కీర్తి అజిరామరంగా నిలిగిపోతుందని తెలియజేసుకుంటూ ఇవాళ మరి ఆయన పుట్టిన గడ్డ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఆయన పేరు కూడా జిల్లాకి ఎన్టీఆర్ కృష్ణాగా మార్చుకొని మరి ఆయన యొక్క పుట్టిన గడ్డ మీద విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ గారి కార్యాలయంలో ఇంతమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన మేము ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైనా అటువంటి మహానుభావుని కీర్తి ఖ్యాతి భావితరాలకి ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి. ఆ ఆశయ స్ఫూర్తిలోనే, ఆశయ సాధనలోనే మేమందరం కూడా కొనసాగుతామని చెప్పి ఆయన జీవితం ఎంతోమంది కష్టపడి పైకి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకొని రాజకీయ నాయకులందరూ కూడా ఉండాలని, ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో వారే ఆయనకు నిజమైన ఆశయ సారథులు, ఆయన యొక్క వారసత్వంగా పరిగణించబడతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆయనకి 30వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, అందరి తరఫున, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మన విజయవాడ నగరంలో అయితే వాడవాడ మన ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తామన్నటువంటి విషయం, ఆ దృశ్యం మనం చూడవచ్చు. ఎందుకు ఇంత అభిమానం రామారావు గారు అంటే? ఎందుకు ఇంత అభిమానం? దళిత బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా స్త్రీలు అందరూ కూడా వారికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, వారికి సాధికారత తీసుకురావడానికి కార్యక్రమాలు అవన్నీ కూడా ఆయన విశేషంగా చేపట్టారు. ఆయన నాయకత్వం స్వర్ణయుగం అన్నాం. ఆయన పరిపాలించినంతకాలం స్వర్ణయుగం. ఎందుకు స్వర్ణయుగం? ఆయన ముందు ఏమనుకున్నాడంటే, పార్టీ పెట్టినప్పుడు 3 లక్ష్యాలు పెట్టుకున్నాడు. తినడానికి తిండి, కట్టుకుంటానికి గుడ్డ, ఉండటానికి ఇల్లు. ఈ 3 కూడా చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకి. వీటిలో కిలో 2 రూపాయలు బియ్యం పథకం,
అట్లాగే ఇదివరకు మనకి పూర్వం పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా తాటాకిళ్ళల్లో ఉండేవాళ్ళు. ఆ తాటాకిళ్ళు చిన్న వర్షం వచ్చినా కూడా కూలిపోతూ ఉండే. వాళ్ళకు 1000 రూపాయలు ఇవ్వటం, 4 వాసాలు ఇవ్వటం జరిగేది. అట్లా కాకుండా ఇది రామారావు గారు గ్రహించి వీరికి పక్కా గృహ నిర్మాణాలు చేయాలని చెప్పేసి పక్కా గృహాల నిర్మాణం జరగటం భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతం జరిగింది మొట్టమొదటిసారి అని చెప్పేసి మనం అట్లా ఒక్క నిమిషం. అట్లాగే బడుగు బలహీన వర్గాల రైతులకి కోఆపరేటివ్ బ్యాంకులో రుణాలు ఇచ్చారు. అట్లాగే సగం ధరకి వస్త్రాలు ఇచ్చారు. ఇదంతా కాకుండా ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం మహిళల కోసం తీసుకున్నారు. పూర్వం మనకి ప్రాచీన భారతదేశంలో ధార్మికవేత్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మనువు. ఆయన క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల్లో ఒక శాసనం లాగా రాశాడు. ఏమని రాశాడంటే మహిళలకి స్త్రీలకి ప్రత్యేకమైన బాధ్యత లేదు. వారు దేశ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొక్కర్లా. వారు కేవలం చిన్నప్పుడైతేనేమో తల్లిదండ్రులు, పెళ్ళైనాకేమో భర్త, ముసలితనంలోనేమో ఆ కొడుకు. వాళ్ళ మీద ఆధారపడి బతకాలి, మీకు ప్రత్యేకమైన హక్కులు లేవు అన్నది. కానీ రామారావు గారి కన్నా ముందు చాలామంది సంఘ సంస్కర్తలు, మన పూలే గారు కానీ లేకపోతే మన అంబేద్కర్ గారు కానీ చాలామంది చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. గురజాడ అప్పారావు గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా, రామ్మోహన్ రాయ్ గారు తీసుకొచ్చారు. కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం మన ఎన్టీఆర్ చేశారు. ఏంటది? మహిళలకి వారసత్వ సంపదలో ఇదివరకు ఒక్క కొడుకే ఉండేది. ఆయన కూతుళ్ళు కూడా సమానమైన హక్కు ఇచ్చాడు. మొట్టమొదటిసారిగా ఇచ్చాడని చెప్పేసి మనం చేస్తున్నాం. దీంతో పాటు మహిళలకు విద్యావకాశాలు కూడా పెరగాలని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నెలకొల్పాడు. ఇదే కాకుండా రాజకీయాల్లో వాళ్ళకి గౌరవం రావాలి, వాళ్ళకి సాధికారత రావాలి కాబట్టి రిజర్వేషన్ తీసుకొచ్చాడు. ఆ విధంగా ఆయన అన్నీ చేశాడు. అట్లాగే రైతాంగానికి దేశవ్యాప్తంగా రుణాలు రద్దు చేయించాడు. దేశవ్యాప్తంగా మండల కమిషన్ తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చారు. ఆ విధంగా వ్యవసాయం ఈ రాష్ట్రానికి ఆయువు పట్టు అని చెప్పాడు. అభివృద్ధి చేయాలంటే వ్యవసాయం చేయాలి. వ్యవసాయానికి ఏం కావాలి? బ్రదర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ రూపకల్పన చేయాలి. ఆ ఇరిగేషన్ అన్నీ ఆయన రూపకల్పన చేశాడు. అవన్నీ కూడా ఇప్పుడు అమలు అవుతున్నాయి. పులిచింతల, పోలవరం ఇవన్నీ కూడా. సో ఆ విధంగా రామారావు గారి యొక్క ఘనతని అందరూ గుర్తుపెట్టుకుని ఆయనతో లబ్ధి పొందినటువంటి ప్రజానీకం అంతా కూడా ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆ సందర్భంగా నేను కూడా మరి అందరి తరఫున నివాళులు అర్పిస్తున్నాను అని చెప్పేసి మనం మరి వాడలా తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ కానీ ఇక్కడ కానీ మరి ఎన్టీ రామారావు గారి వర్ధంతిని 30వ వర్ధంతిని జరుపుకుంటున్నారు ప్రజానీకం అంతా కూడా. మరి దీనికి కార్యకర్తలే కాదు, పార్టీ వాళ్ళే కాదు, అభిమానులు, ప్రజలు అందరూ కూడా. దానికి కారణం ఏంటంటే వారు ఆ రోజున 82లో పార్టీ పెట్టి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన ఆలోచన, ఆయన విధానం, ఆయన వచ్చినప్పుడు ప్రజలకు విడమరి చెప్పాడు. ఆయన నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానో క్లియర్ కట్గా, నేను ఇప్పుడు దాకా ఏం చేశానో, నేను మీ రుణం తీసుకోవడానికి వచ్చాను, నేను మీరు ఇచ్చిన పైసలు విసిరితే నేను పోగు చేసుకుని నేను నా కుటుంబాన్ని నేను సరిదిద్దుకొని రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పి వాడవాడల మీటింగుల్లో, సిటీ మీటింగుల్లో కూడా డాక్టర్లతో సమావేశం, లాయర్లతో సమావేశం విడంబరి చెప్పాడు ప్రజలందరికీ కూడా. నేను ఎందుకు వచ్చాను, ఏం చేయబోతున్నాను అనేది. ఆయన చెప్పింది ఒకటే, స్టార్ హోటల్లో ఉండేవాడి గురించి కాదు, అట్టడుగు వర్గాలు పూరి గుడిసెలో ఉండేవాడిని మనం చూసుకోవాలి, దానికోసమే నేను వచ్చాను అని చెప్పి దానికోసమే ఆయన సింబల్ కూడా పార్టీ సింబల్ పెట్టాడు. ఆయన ఇల్లు నాగలి ఈ చక్రం అంటే ప్రతి వాడికి బట్ట కావాలి. మరి పూర్వం మీరు చూసుంటారు, మరి ఎన్నో చోట్ల చిరిగిపోయిన బట్టలతో పెద్దవాళ్ళని చూసుకోలేక ఆ చిరిగిన బట్టలతో ఉంటారని చెప్పి వాళ్ళకి బట్టలు ఇవ్వాలి అని చెప్పి బట్టల కార్యక్రమం పెట్టాడు. ఆయన ఇల్లు పూడిగుడి సరిపోద్ది, సాల్దు తడిసిపోతూ ఉంటుందని చెప్పి ఇల్లు పెట్టాడు. ఆయన ఈ రకంగా ఆయన పెట్టిన సంస్కరణలే ఈరోజు ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా పెన్షన్ విధానం కానీ ఇంకోటి కానీ మొత్తం ఆ రోజున 75 రూపాయలు 50 రూపాయలు స్టార్ట్ చేసింది. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు ఇస్తున్నారు. ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో లేదు ఇంత పెన్షన్ ఇచ్చేది. మరి ఆయన విధానాలనే మొత్తం కొనసాగిస్తూ అట్టడుగు వర్గాల వాళ్ళకి మరి సాయం చేయాలి, వాళ్ళందరూ బతకాలని చెప్పి పరిపాలనా విధానం కూడా మీకు తెలుసు. తెలంగాణలో పట్వారీలు వాళ్ళ కబంధ హస్తాలు ఇరుక్కుపోయేవాళ్ళు, ప్రజలంతా కూడా ఏమీ తెలియదు పేపర్ గురించి మనకి, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చునేవాళ్ళు. మరి అలాగే ఇక్కడ కూడా మనకి
మండలీకరణ విధానం తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో అన్ని పనులు కూడా ఆయన చేసిన విధానాలు మరి అందుకోసమే అంత గొప్ప పని చేశాడు కాబట్టి ఆ భగవంతుడిగా కొలుస్తున్నారు అందరూ కూడా. ఆయన ఎవరు కూడా మర్చిపోలేరు. తరతరాలుగా ఈ యుగం ఉన్నంత వరకు కూడా ఎన్టీఆర్ని మర్చిపోలేరు. మరి పెద్దలంతా మాడారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మీ అందరి ద్వారా ఆయనకి జోహార్లు అర్పిస్తూ నేను విరమించుకుంటున్నాను. జై హింద్. మన ప్రజానాయకుడు ఎన్టీ రామారావు 30వ వర్ధంతి సందర్భంగా వాడవాడల అట్లాగే మన కేసీఆర్ శివనాథ్ గారి ఆఫీసులో మన ఎంపీ గారి ఆఫీసులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే ఈ కార్యకర్తలు ప్రతి విషయంలోనూ ఎన్టీ రామారావు అంటే ఆయన ఎవరో తెలియని ఆయన కూడా ఇప్పుడు 30 ఏళ్ల వయసు ఉండాలి కూడా ఎన్టీ రామారావుని స్మరించుకుంటూ ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఆయన భావాలు కూడా ప్రజల్లో ఉండాలని చెప్పి తెలియజేస్తూ దాన్ని అనుసరిస్తూ ఇవాళ 4,000 రూపాయల వరకు పెన్షన్ తీసుకెళ్లడమే కాకుండా కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన చంద్రబాబు గారు P4 విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చి పేద బడుగు వర్గాలకి P4 విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీఆర్ జోహార్. ఎన్టీఆర్